ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. ఎందులో అయినా గెలుపు సాధించాలి అంటే అది మన మీద మనకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సో మీ మీద మీకున్న నమ్మకాన్ని ఏ ఒక్క సెకండ్ కూడా డిస్టర్బ్ చేయమాకండి. ఇఫ్ యూ థింక్ యూ కెన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూర్ రైట్. మీరు చేయగలను అనుకున్నా, మీరు చేయలేననుకున్నా మీరు రైట్. అంటే మీరు చేయగలను అనుకుంటే చేయగలుగుతారు, చేయలేను అనుకుంటే చేయలేరు. బికాస్ మీ మైండ్ మీ బానిసండి. మీరు ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అదే మీ మైండ్ చేసి పెడుతుంది. సో ఎప్పుడు మీ నమ్మకాన్ని డిస్టర్బ్ చేసుకోమాకండి. ఇది మీకు గుర్తుండడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. విల్ స్మిత్ ఒక పాపులర్ హాలీవుడ్ యాక్టర్. తన చిన్నతనంలో 11-12 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తను, తన బ్రదర్ ఇద్దరు వాళ్ళ నాన్న సైట్ కి వెళ్తారు. వాళ్ళ నాన్న ఒక సివిల్ ఇంజనీర్. వాళ్ళ నాన్న సైట్ లో ఉన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక అతను విల్ స్మిత్ దగ్గరికి వచ్చి ఒక పెద్ద గోడని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే ఈ వాల్ ని నువ్వు కన్స్ట్రక్ట్ చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు విల్ స్మిత్ చెప్తాడు, నేను చిన్నపిల్లాన్ని కదా, నేను ఎలా చేయగలను, నా వల్ల అవ్వదు అని. ఇది విన్న వాళ్ళ నాన్న వెంటనే అక్కడికి వచ్చి he says that don't ever say that you can't do something in life. నీ జీవితంలో ఎప్పుడు కూడా నేను ఒక పని చేయలేను అని చెప్పొద్దు అని చెప్పి వాళ్లతోనే ఆ గోడని కన్స్ట్రక్ట్ చేయిస్తాడు. ఆల్మోస్ట్ స్కూల్ కి వెళ్తూ, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైమ్స్ వాళ్ళిద్దరూ ఆ గోడని కన్స్ట్రక్ట్ చేస్తారు, తను తన బ్రదర్. ఆల్మోస్ట్ 6 to 8 months పడుతుంది, బట్ స్టిల్ వాళ్ళతోనే చేయిస్తారు. సో వాళ్ళే చేయడం వల్ల వాళ్ళకి చిన్నప్పుడు ఒక యాటిట్యూడ్ సెట్ అయిపోతుంది. నేను చేయగలను అనుకుంటే చేయగలను, చేయలేను అనుకుంటే చేయలేను అని. మీరైనా అంతే ఫ్రెండ్స్, చేయగలను అనే యాటిట్యూడ్ తోనే ముందుకెళ్ళండి. ఏం జరిగినా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా, ఎన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నా ఏ ఒక్క నిమిషం కూడా నా వల్ల అవ్వదు అనే థాట్ ని మాత్రం క్రియేట్ చేసుకోమాకండి. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ యూ నీడ్ టు లెర్న్. లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఇంగ్లీష్ ని మనం 3 పార్ట్స్ లో వర్కౌట్ చేయాలి అని చెప్పాను. 1 గ్రామర్, 2 వొకాబులరీ, 3 passages, that is reading comprehension. ఈరోజు ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ గ్రామర్. ఆ గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని స్టార్ట్ చేస్తాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ లో అయినా మనం నేర్చుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇస్ అ సొల్యూషన్ ఫ్రెండ్స్. మనం సొల్యూషన్ ని క్రియేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దానికంటే ముందు మనకి ఓ ప్రాబ్లం ఉండాలి. ఆ ప్రాబ్లం కి ఆన్సర్ గానే మనం సొల్యూషన్ ని క్రియేట్ చేస్తుంటాం. ఎస్టర్డే ఐ టోల్డ్ యు 2 రకాల ఛాలెంజెస్ ఉంటాయి మనకి. 1 మెమరీతో ప్రిపరేషన్ ని చేయడం, ఇది ఎవరికి ప్రాబ్లం కాదు. 2వది అనాలిసిస్. సో అనాలిసిస్ నుంచి సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోవడం. సో లెట్స్ యూజ్ అవర్ అనాలిసిస్ హియర్. చాలా మంది సొల్యూషన్ ని గుర్తు పెట్టుకొని దే జస్ట్ లీవ్ ఇట్. కానీ సొల్యూషన్ మీద కంటే కూడా ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏ ప్రాబ్లం వల్ల మనం ఆ సొల్యూషన్ ని క్రియేట్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోగలిగితే అప్పుడు మనం ఆ కాన్సెప్ట్ ని ఎప్పుడు మర్చిపోము. దానికి సంబంధించిన ఏదైనా వర్కౌట్ చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో గో బై అనాలిసిస్ ఫ్రెండ్స్. ఫైన్. ఇప్పుడు యాక్చువల్లీ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సొల్యూషన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంగ్లీష్ లో మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. ఏ ప్రాబ్లం ఉండడం వల్ల మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఇంట్రడ్యూస్ చేశాం కాస్త ఆలోచించండి. నేను క్వశ్చన్ అడిగిన ప్రతిసారి మీరు కావాలంటే వీడియోని పాస్ చేసుకొని మీరు ఓన్ గా ఆలోచించి ఆన్సర్ తో రెడీగా ఉండొచ్చు. తర్వాత నేను ఆన్సర్ చెప్పినప్పుడు చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్ ని. దట్స్ హౌ యూ కెన్ డెవలప్ యువర్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఓకే, ఇంగ్లీష్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే we have more than 10 lakhs of words in English friends. 10 లక్షలకి పైగా పదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 10 లక్షల పదాల మీద మనం రూల్స్ ని క్రియేట్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే ఇంగ్లీష్ లో ఏం చేశారు అంటే ఈ 10 లక్షల పదాలని ముందు ఒక 8 భాగాలుగా డివైడ్ చేశారు.
సో ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న ఏ వర్డ్ అయినా సరే ఈ 8 భాగాల్లో ఖచ్చితంగా ఫిట్ అవ్వాలి. అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ నౌన్. సో నౌన్ ని సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ ఎ నేమ్ అండి. దేనికైనా ఒక పేరు ఉంది, దాన్ని పేరు పెట్టి మనం పిలుస్తున్నామంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ నౌన్. చైర్, స్పెక్టికల్స్, షర్ట్, వేణు, మార్కర్, పెన్, క్లాస్. సో ప్రతి దానికి ఒక పేరు ఉంటుందండి. ఆ పేరు పెట్టి పిలిచే ప్రతి దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ నౌన్. అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో నౌన్ కానిది లేదు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఎ నౌన్ ఫ్రెండ్స్. అంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా అర్థమై ఉండాలి. మనం ఎప్పుడు మాట్లాడినా నౌన్ గురించే మాట్లాడతాము. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నౌన్ తోనే కమ్యూనికేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే దేని గురించి అయితే మనం మాట్లాడతామో దాన్నే సబ్జెక్ట్ అంటారు. ఇఫ్ ఐ సే షర్ట్ వండర్ఫుల్ గా ఉంది, షర్ట్ గురించి మాట్లాడుతున్నాను. మార్కర్ కొత్తది, మార్కర్ గురించి మాట్లాడుతున్నాను. స్పెక్టికల్స్ కాస్ట్లీ, స్పెక్టికల్స్ గురించి మాట్లాడుతున్నాను. వేణు క్లాస్ లో ఉన్నాడు, వేణు గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను మాట్లాడినటువన్నీ కూడా నౌన్స్. సో దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో దాన్నే వి కాల్ ఇట్ యాజ్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. అయితే మళ్ళీ నౌన్ యూసేజ్ లో మనకు కాస్త ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రొనౌన్ ని క్రియేట్ చేసుకున్నాం. వి క్రియేటెడ్ ఏ ప్రొనౌన్. నౌన్ యూసేజ్ లో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకే పేరుని పదే పదే చెప్పాలి అంటే కష్టం అవుతుంది. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ ఇస్ అ ఫ్రీడమ్ ఫైటర్, మహాత్మా గాంధీ ఇస్ అ సత్యాగ్రహి, మహాత్మా గాంధీ ఇస్ అ నాన్ వైలెంట్ పర్సన్. లైక్ దిస్ ఒకే పేరుని రిపీటెడ్ గా చెప్పినప్పుడు మాట్లాడడానికి బాగుండదు, వినడానికి బాగుండదు. అందుకే మనం ఆల్టర్నేట్ క్రియేట్ చేసుకున్నాం. పేరు తెలియనప్పుడు నౌన్ యూస్ చేయలేము. సో ఆల్టర్నేట్ అవసరమైంది. మల్టిపుల్ నౌన్స్ ఉన్నప్పుడు, చాలా నౌన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అందరినీ అడ్రస్ చేసి పేరు పేరున అందరినీ పిలిచి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం కుదరదు. సో దానికోసం కూడా మనం ఆల్టర్నేట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో నౌన్ లో మనకు వచ్చిన ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రొనౌన్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ప్రొనౌన్ ఇస్ జస్ట్ ఏ హెల్పర్ ఆఫ్ ఎ నౌన్. ఎక్కడైతే మనం నౌన్ ని వాడలేమో ఆర్ నౌన్ వాడడం కష్టం అవుతుందో అక్కడ మనం ఆల్టర్నేట్ వర్డ్ ని యూస్ చేసుకుంటాం. అదే ప్రొనౌన్. ఇప్పుడు వేణు ఇస్ టీచింగ్, హీ ఈస్ టీచింగ్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఐ అనేది ప్రొనౌన్ అండి. సీత ఇస్ బ్యూటిఫుల్, షీ ఈస్ బ్యూటిఫుల్. సీతాకి బదులుగా మనం ప్రొనౌన్ యూస్ చేస్తున్నాం. సో నౌన్ కి బదులుగా యూస్ చేసే పదాన్ని ప్రొనౌన్ అంటారు. ఆర్ నౌన్ వాడలేనప్పుడు హెల్ప్ చేసే పదాన్ని ప్రొనౌన్ అంటారు. సో ఈ రెండింటినీ కలిపే మనం ఏమని పిలుస్తామంటే సబ్జెక్ట్ అంటాం ఫ్రెండ్స్. నౌన్ అండ్ ప్రొనౌన్. ఓకే, ఐ థింక్ ఇంతవరకు మీ అందరికి క్లియర్ అనుకుంటా. అయితే ఐ టోల్డ్ యూ దట్ ఎప్పుడు మాట్లాడినా కూడా మనం సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంటాం. అయితే ఏం మాట్లాడతాం సబ్జెక్ట్ గురించి? సో లెట్ us just put a question. ఓకే, ఈ నౌన్ ప్రొనౌన్ మీద మీరు ఎప్పుడైనా ఎలా ఉంది అనే ఒక క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, హౌ, ఓకే, దెన్ ఆటోమేటిక్లీ వాట్ యు డూ ఇస్ యు డిస్క్రైబ్ దిస్ ఫ్రెండ్స్. దీన్ని వర్ణించడానికి ట్రై చేస్తారు. ఆ వర్ణించడానికి యూజ్ చేసే పదాలని we call them as adjectives. Adjectives. Adjective అంటే సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ ని వర్ణించడానికి మనం దానికి ఏమైతే యాడ్ చేస్తామో దాన్ని we call it as adjective. See for example, Venu is cool. So Venu ఎలా ఉన్నాడు? కూల్ గా ఉన్నాడు. The weather is comfortable. వెదర్ ఎలా ఉంది? కంఫర్టబుల్ గా ఉంది. మూవీ ఇస్ ఎక్సలెంట్. మూవీ ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది. ఎగ్జామ్ ఈజ్ ఈజీ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉంది. సో ఒక సబ్జెక్ట్ ని అంటే నౌన్ ని ప్రొనౌన్ ని ఎలా ఉందో చెప్పడానికి మనం కొన్ని పదాలు యూజ్ చేస్తాం. ఆ పదాలని వి కాల్ దెమ్ యాజ్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మనం ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం. ఆ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ ఏం మాట్లాడతామంటే అవి ఎలా ఉన్నాయో చెప్తాను. వి సే హౌ ద సబ్జెక్ట్ ఇస్. ఆ
ఆ సబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తాం అనమాట. ఆ డిస్క్రైబింగ్ వర్డ్స్ అడ్జెక్టివ్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ నౌన్ ప్రొనౌన్ అప్పుడప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉంటాయి. దే డూ సమ్ యాక్షన్స్. ఆ యాక్షన్స్ నే మనం ఏ బ్లాక్ లో పెట్టుకున్నామంటే వర్బ్ అనే బ్లాక్ లో పెట్టుకున్నాం. ద యాక్షన్స్ డన్ బై ఎ సబ్జెక్ట్ ఈస్ ఎ వర్బ్. సి ఫర్ ఎగ్జాంపుల్, రవి తింటాడు, వెళ్తాడు, వస్తాడు, ఇస్తాడు, మాట్లాడతాడు, చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డిస్కస్ చేస్తాడు, పరిగెత్తాడు, నడుస్తాడు. సో రవి చేసే ప్రతి పనిని we call it as a verb. So verb is nothing but an action word. So subject చేసే పనిని, యాక్షన్ ని తెలిపే పదాలని మనం verbs కింద కేటగరైజ్ చేసుకున్నాం. I hope this is clear friends. Okay, first thing is పేరు పెట్టి పిలిచే వర్డ్స్ నౌన్స్ అంటారు, దానికి బదులుగా యూజ్ చేస్తే ప్రొనౌన్. ఆ రెండు ఎలా ఉన్నాయో చెప్తే అడ్జెక్టివ్స్. ఈ నౌన్స్ ప్రొనౌన్స్ చేసే పనిని చెప్పితే వర్బ్. ఈ నౌన్స్ ప్రొనౌన్స్ చేసే పని గురించి మాట్లాడితే ఇట్స్ ఎ వర్బ్. సో నెక్స్ట్ మనం ఈ వర్బ్ మీద కూడా మనం క్వశ్చన్ వేసుకోవచ్చు అండి. ఈ పని ఎలా జరిగింది, హౌ. ఈ పని ఎప్పుడు జరిగింది, when. ఈ పని ఎక్కడ జరిగింది, where. ఈ మూడు క్వశ్చన్స్ కి ఒక పని ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందో చెప్పే ఎక్స్ప్రెషన్స్ ని we call them as adverbs. సో ఫస్ట్ ఏం చేసాం, నౌన్ ప్రొనౌన్ ఎలా ఉన్నాయో చెప్పాము, దే ఆర్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు పని ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో చెప్పాము. అలా చెప్పే ఎక్స్ప్రెషన్స్ ని we call them as adverbs. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అతను పాడాడు. పాడడం అనేది ఏంటి, వర్బ్. ఎలా పాడాడు, అద్భుతంగా పాడాడు, అది యాడ్వర్బ్ అండి. ఎప్పుడు పాడాడు, 6 o'clock కి పాడాడు, అది కూడా యాడ్వర్బ్. ఎక్కడ పాడాడు, స్టేడియంలో పాడాడు, స్టేడియంలో అనేది కూడా యాడ్వర్బ్. సో అద్భుతంగా పాడాడు, ఎలా పాడాడో చెప్తుంది. 7 o'clock కి పాడాడు, ఎప్పుడు పాడాడో చెప్తుంది. స్టేడియంలో పాడాడు, ఎక్కడ పాడాడో చెప్తుంది. సో ఒక పని ఎలా జరిగిందో చెప్పినా, ఎప్పుడు జరిగిందో చెప్పినా, ఎక్కడ జరిగిందో చెప్పినా దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. పేరు పెట్టి పిలిచే పదాలని నౌన్స్, దానికి బదులుగా యూజ్ చేసే వర్డ్స్ అన్ని ప్రొనౌన్స్. అవి ఎలా ఉన్నాయో చెప్తే అడ్జెక్టివ్స్. అవి చేసే పనులని వర్బ్స్ అంటారు. ఆ పని ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో చెప్తే దే ఆర్ యాడ్వర్బ్స్. ఈ 5 థింగ్స్ తోనే సెంటెన్సెస్ ఫామ్ అవుతాయండి. ఈ 5 థింగ్స్ తో సెంటెన్స్ ని ఫామ్ చేసిన తర్వాత దానిని ఇంప్రూవ్ చేయడానికి మనం ఇంకొక 2 కన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఇస్ ప్రిపోజిషన్. సో ప్రీ అంటే ముందు అండి, పొజిషన్ అంటే స్థితి. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే, జస్ట్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్ యూ అండర్స్టాండ్. ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే, ద బుక్ ఈస్ ఆన్ ఎ టేబుల్. సీ హియర్, బుక్ ఈజ్ ఎ టేబుల్ అన్నాను అనుకోండి నేను. ఇఫ్ సే బుక్ ఈజ్ ఎ టేబుల్, ఇది క్లియర్ గా ఉండదు అండి. ఎందుకంటే బుక్ కి టేబుల్ కి మధ్య ఉన్న రిలేషన్ ఇది కాదు. సో ఏ రిలేషన్ ఉంటుంది బుక్ కి టేబుల్ కి మధ్య? పొజిషన్ రిలేషన్ ఉంటుంది. ఆ పొజిషన్ రిలేషన్ గురించి చెప్పడానికి మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి. పైన, కింద, వెనకాల, పక్కన, దగ్గర, దూరంగా అని. ఆ వర్డ్స్ నే పొజిషన్ వర్డ్స్ అంటారు. ఆ పొజిషన్ వర్డ్స్ ని మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్ కి ముందర యూజ్ చేస్తాం. పొజిషన్ వర్డ్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్ కి ముందర యూజ్ చేస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్స్ కి ముందర యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం ప్రీ అంటాం. ఆ ప్లేస్ చేసిన వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అనే వర్డ్ ప్లేస్ చేశాను అనుకోండి, ఇదేం చేస్తుంది? ఇక్కడున్న నౌన్ కి మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ గురించి చెప్తుంది. సో 2 నౌన్స్ మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ గురించి చెప్తుంది. దాన్ని మనం ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్ కి ముందర యూజ్ చేస్తాం. అందుకే ప్రిపోజిషన్ అంటాం. ప్రీ పొజిషన్, నౌన్ కి ముందర యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రీ. 2 నౌన్స్ మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ గురించి చెప్తుంది కాబట్టి ప్రిపోజిషన్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ మనకి ఉన్న కన్స్ట్రక్షన్ ఇస్ కంజంక్షన్.
కంజంక్షన్ ని ఎందుకు యూజ్ చేస్తాం మనము అంటే బేసిక్ గా మనం సెంటెన్సెస్ ఫార్మ్ చేయడానికి ఇవి సరిపోతాయి అని చెప్పారు. అయితే కమ్యూనికేషన్ ని మనం కంటిన్యూ చేయాలంటే సెంటెన్సెస్ గా మనం మాట్లాడలేము. సో ఆ సెంటెన్సెస్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్కెట్ కి వెళ్ళాను, నేను రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను హైదరాబాద్ వెళ్ళాను, నేను పార్కుకు వెళ్ళాను అని చెప్పాను అనుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. అదే నేను ఈ నాలుగింటిని కనెక్ట్ చేశాను అనుకోండి, నేను ముందు మార్కెట్ కు వెళ్ళాను, అక్కడి నుంచి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడి నుంచి పార్కుకు వెళ్ళాను, అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్ళాను. ఇప్పుడు అక్కడి నుంచి అనే వర్డ్ తో ఈ నాలుగింటిని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు క్లారిటీ ఫామ్ అయింది. ముందే ఏం స్టార్ట్ చేశాను, తర్వాత ఏం చేశాను, తర్వాత ఏం చేశాను, తర్వాత ఏం చేశాను. అలాగే ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఆమె పేదది, షీఈస్ పూర్. ఆమె పేదవాళ్ళకి సహాయం చేస్తుంది, షీ హెల్ప్స్ ద పూర్. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ తీసుకున్నాను అనుకోండి, ఇలానే చెప్పాను అనుకోండి, షీఈస్ పూర్, షీ హెల్ప్స్ ద పూర్ అని, మనకు కన్ఫ్యూషన్ ఉంటుందండి. ఈ షీ ఒకటేనా అని. ఎందుకంటే ఈ రెండింటిని మనం జాయిన్ చేయలేదు కాబట్టి. కానీ జాయిన్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఆటోమేటికలీ ఒకటే అని అర్థమవుతుంది. షీఈస్ పూర్ అండ్ షీ హెల్ప్స్ ద పూర్. ఆమె పేదది, ఆమెనే పేదవాళ్ళకి సాయం చేస్తుంది. ఇప్పుడు అండ్ ఏం చేసింది, మనకి కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది, క్లారిటీ ఇచ్చింది. దట్ ఈస్ హౌ కంజంక్షన్ ఈస్ యూస్డ్. సో రెండు సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి, క్లారిటీని తీసుకురావడానికి యూజ్ చేసే పదాన్ని కంజంక్షన్ అంటారు. అయితే కంజంక్షన్ లో ఉన్న ఇంకొక బ్యూటీ, ప్రిపోజిషన్ లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే, జస్ట్ బై చేంజింగ్ ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్ వీ కెన్ చేంజ్ ద సెన్స్ ఆఫ్ అ సెంటెన్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బుక్ టేబుల్ పైన లేదు, టేబుల్ కింద ఉంది అని చెప్పాలనుకోండి, సెంటెన్స్ అంతా మార్చాల్సిన అవసరం లేదు, ప్రిపోజిషన్ ఒకటి మారిస్తే చాలు. ఓకే, ద బుక్ ఈస్ అండర్ ద టేబుల్ అంట. టేబుల్ కింద కాదు, టేబుల్ ముందర ఉంది అని చెప్పాలంటే ద బుక్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్ అంట. జస్ట్ బై చేంజింగ్ ఎ ప్రిపోజిషన్ వీ కెన్ చేంజ్ ద సెన్స్ ఆఫ్ ఇట్. పొజిషన్ ని మార్చొచ్చు. అలాగే ఇక్కడ కూడా జస్ట్ బై చేంజింగ్ ఎ కంజంక్షన్ వీ కెన్ చేంజ్ ద సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ హియర్. See, she is poor and she helps the poor. She is poor or she helps the poor. ఆమె పేదదైనా అయి ఉండాలి, పేదవాళ్ళకి సాయం చేస్తూ అయినా ఉండాలి. She is poor but she helps the poor. ఆమె పేదది కానీ పేదవాళ్ళకి సాయం చేస్తుంది. I hope you understand, friends. Just by changing the conjunction, we can change the sense of the sentence. Okay, she is poor because she helps the poor. ఆమె పేదగా ఉంది, ఎందుకు? పేదవాళ్ళకి సాయం చేస్తుంది కాబట్టి. ఉన్న డబ్బులంతా పేదవాళ్ళకి ఇచ్చేస్తే పేదగానే ఉంటుంది కదా, సెన్స్ మారుతుందా లేదు? ఓకే, అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. సో కంజంక్షన్ రెండు సెంటెన్సెస్ ని కంబైన్ చేసి మనకి క్లారిటీని తీసుకొస్తుంది. సో కంజంక్షన్ ఇస్ ఎ జాయినింగ్ వర్డ్. నెక్స్ట్ మనకి ఇంటర్జెక్షన్ ఉంటుందండి. ఇంటర్జెక్షన్ ని మనం పెద్దగా యూజ్ చేయండి ఇంగ్లీష్ లో. ఎందుకు అంటే ఆశ్చర్యంతో మన నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్జెక్షన్స్ ఇంగ్లీష్ లో ఉండవు, తెలుగులోనే ఉంటాయి. అందుకే దీన్ని పెద్దగా డీల్ చేయరు. బట్ స్టిల్ మనకి క్లారిటీ కోసం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఓ గాడ్, ఓకే, అలాస్, వావ్, లైక్ దిస్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తుంటాం. వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. సో ఇంగ్లీష్ లో ఉన్న ఏ పదమైనా మీకు ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫిట్ అవ్వాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పదంని చూసినప్పుడు అది నౌనా, ప్రొనౌనా, అడ్జెక్టివా, వర్బా, యాడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా అని గుర్తించగలగాలి. అది గుర్తించాలంటే ఫస్ట్ మీకు ఈ డెఫినేషన్స్ లో క్లారిటీ ఉండాలి. నౌన్ అనేది పేరు, దానికి బదులుగా యూజ్ చేసే ప్రొనౌన్. నౌన్ ని, ప్రొనౌన్ ని వర్ణించేది అడ్జెక్టివ్. నౌన్ ప్రొనౌన్ చేసే పని గురించి మాట్లాడేది వర్బ్. ఆ పని ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో చెప్పేది యాడ్వర్బ్. రెండు నౌన్స్ మధ్య ఉన్న పొజిషన్ రిలేషన్ గురించి చెప్పేది ప్రిపోజిషన్. రెండు సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తే దాన్ని కంజంక్షన్ అంటారు. నౌ కమ్ డౌన్ టు ద ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంగ్లీష్ లో మనకున్న ఛాలెంజ్ ఏంటి అంటే, వెరీ సింపుల్ అండి. ఒకే పదం మల్టిపుల్ వేస్ లో యూజ్ చేస్తున్నాం. అంటే ఒకే పదాన్ని మనం నౌన్ గా వాడచ్చు, ఒక చోట వర్బ్ గా వాడచ్చు, ఇంకొక చోట యాడ్వర్బ్ కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ లుకింగ్ టు దిస్, వాటర్.
వాటర్ అంటే నీళ్లు అండి. సో నీళ్లు అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ నౌన్, పేరు అన్నమాట. బట్ దీన్నే మనం వర్బ్ గా కూడా వాడచ్చు. ఐ వాటర్ ద ప్లాంట్స్, నేను నీళ్లు పోస్తాను చెట్లకి. ఇక్కడ పోయడాన్ని మనం ఏమంటున్నాం? వాటర్ అంటున్నాం. ఐ వాటర్ ద ప్లాంట్స్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. నౌన్ నే మనం ఎలా యూజ్ చేసాము? వర్బ్ గా కూడా యూజ్ చేసాము. ఐ కెన్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. మిల్క్. మిల్క్ అంటే ఏంటి? పాలు. ఇది నౌన్ అండి, పేరు. కానీ మై మదర్ మిల్క్స్ ద కౌ. దే మిల్క్ ద కౌ. ఇక్కడ మిల్క్ అంటే ఏంటి? పాలు పిండడం అన్నమాట. పాలు పిండడాన్ని కూడా మిల్క్ అని అంటారు. సో ఇక్కడ మిల్క్ ఇస్ అ వర్బ్. ఓకే, నెక్స్ట్ ప్లవ్. ప్లవ్ అంటే నాగలి అండి. నాగలి అనేది నౌన్, కానీ పొలం దున్నడాన్ని కూడా ప్లవ్ అని అంటారు. ఐ ప్లవ్ ద ఫీల్డ్ ఎవ్రీ డే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒకే వర్డ్ ని మనం ఒక చోట నౌన్ గా యూజ్ చేస్తున్నాం, ఇంకో చోట వర్బ్ గా యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాలి. అందుకే వీటి మీద డెఫినేషన్స్ లో క్లారిటీ ఉండాలి. పేరుగా వాడుతున్నామా అది నౌనేనండి, పనిగా వాడుతున్నామా అది వర్బ్. సో డెఫినేషన్స్ లో క్లారిటీ ఉంటే యూ కెన్ ఓవర్కమ్ దిస్. సో ఈవెన్ యూ హ్యావ్ సమ్ కన్ఫ్యూషన్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. సో వి సే యాంగర్, యాంగ్రీ, hunger, hungry, thirst, thirsty. ఈ వర్డ్స్ ని అబ్జర్వ్ చేయండి. మనం యూసేజ్ లో కాస్త కన్ఫ్యూషన్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. సింపుల్ అండి. యాంగర్ అంటే కోపం, హంగర్ అంటే ఆకలి, థర్స్ట్ అంటే దాహం. ఇవన్నీ నౌన్స్. కానీ యాంగ్రీ అంటే కోపంగా ఉండడం. హీఈస్ యాంగ్రీ, అతను కోపంగా ఉన్నాడు. ఇది అడ్జెక్టివ్ అండి, వర్ణించడానికి యూజ్ చేసే పదం. హీఈస్ హంగ్రీ, ఆకలిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు తను? ఆకలిగా ఉన్నాడు. హీఈస్ థర్స్టీ, ఎలా ఉన్నాడు తను? దాహంగా ఉన్నాడు. సో ఈ వర్డ్స్ ని మనం అడ్జెక్టివ్స్ గా యూజ్ చేస్తాం, ఈ వర్డ్స్ ని మనం నౌన్స్ గా యూజ్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. See, for example, in అనే వర్డ్ అంటేనే మనకి ప్రిపోజిషన్ అని గుర్తొస్తుంది. కానీ జస్ట్ అబ్జర్వ్ దిస్. హీ కాల్డ్ మీ ఇన్. ఎప్పుడు తను పిలిచాడు? ఓకే, ఎక్కడికి పిలిచాడు? వేర్, లోపలికి పిలిచాడు. సో లోపలికి అనేది ఇక్కడ ఏంటి? ఇట్స్ అన్ యాడ్వర్బ్. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఎక్కడ ఉందంటే పర్స్ లో ఉంది అంటారు. ఇప్పుడు ఏమని చెప్తారు? మనీ ఈస్ ఇన్ ద పర్స్. ఇక్కడ ఇన్ అనేది ఏంటి? ప్రిపోజిషన్ అండి. ఇక్కడ ఇన్ అనేది ఏంటి? ఇట్స్ అన్ యాడ్వర్బ్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్ లో ఒకే వర్డ్ విల్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. See, for example, beauty, beautifies, beautiful, beauty, beautifully. ఒక సెంటెన్స్, I repeat, beauty, beautifies, beautiful, beauty, beautifully. Can you check the parts of speech in this? Beauty, noun andi. Beautifies, verb. Beautiful, adjective. Beauty, noun andi. Beautifully, adverb. సో బ్యూటీ అనే వర్డ్ నుంచి అన్ని వర్డ్స్ ని డిరైవ్ చేసుకున్నాను. సో ఒకే వర్డ్ కెన్ యాక్ట్ యాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద లాంగ్వేజ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ నిజానికి. బట్ అదే మనకి కాస్త కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇది మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఇలిస్ట్రేషన్ ఇస్తానండి. నేను వేణువుని, నేను నీకేమవుతాను? సర్. మా ఫాదర్ కి ఏమవుతాను? సన్. మా డాటర్ కి ఏమవుతాను? ఫాదర్. మా సిస్టర్ కి ఏమవుతాను? బ్రదర్. మా గ్రాండ్ ఫాదర్ కి ఏమవుతాను? గ్రాండ్ సన్. వేణు ఒక్కడే, కానీ ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోల్ ని ప్లే చేస్తున్నాం. అర్థమవుతుంది కదా? వెన్ ఐ గో టు మై సిస్టర్ ఐఎమ్ మై బ్రదర్. వెన్ ఐ కమ్ టు యూ ఐఎమ్ మై మాస్టర్. వెన్ ఐ గో టు మై వైఫ్ ఐఎమ్ మై హస్బెండ్. వెన్ ఐ గో టు మై డాటర్ ఐఎమ్ మై ఫాదర్. When I go to my friend, I'm a friend.
సో ఎలా అయితే వేణు ఒక్కడే మల్టిపుల్ రోల్స్ ని ప్లే చేస్తున్నాడో ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్స్ కూడా మల్టిపుల్ రోల్స్ ని ప్లే చేస్తాయి. దానివల్ల కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ఇట్. సి అబ్జర్వ్ హియర్, వి సే అతను స్మోక్ చేస్తూ ఉన్నాడు అంటే హీ స్మోకింగ్ అంటారు. ఇక్కడ స్మోకింగ్ అనేది ఇట్ ఈస్ ఎ వర్బ్ అంటే అతను తాగుతూ ఉన్నాడు, పని జరుగుతూ ఉంది. బట్ స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు స్మోకింగ్ అనేది నౌన్ అండి, అది పేరు. తాగటం చెడ్డది. సో ద సేమ్ ing ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్, ఈస్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ ఆల్సో. అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ వి సే ఐ హావ్ స్పోకెన్ విత్ హిమ్. ఇక్కడ స్పోకెన్ అనేది వర్బ్ అండి, నేను ఇప్పుడే మాట్లాడాను, పని గురించి మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ అ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఇంగ్లీష్ క్లాస్ ని డిస్క్రైబ్ చేయడానికి స్పోకెన్ అనే వర్డ్ వాడుతున్నారు, అక్కడ అది అడ్జెక్టివ్. సో ఈ ఒక్క పాయింట్ మీ మైండ్ లో పెట్టుకొని ఆ వర్డ్ ఎలా యూజ్ చేస్తున్నారు, నౌన్ గా వాడుతున్నారా, వర్బ్ గా వాడుతున్నారా, అడ్జెక్టివ్ గా వాడుతున్నారా అనే క్లారిటీ మీరు పెట్టుకోగలిగితే సో యూ కెన్ రియలీ సెలబ్రేట్ క్రాకింగ్ యువర్ ఎగ్జామ్ వండర్ఫుల్. హోప్ ఇప్పుడు మీకు దేని మీద ఫోకస్ చేయాలో అర్థమైంది అనుకుంటా. ఇంగ్లీష్ లో ఉన్న ఛాలెంజ్ ఒకటే, ఒకే వర్డ్ మల్టిపుల్ రోల్స్ ని ప్లే చేస్తుంది. సో డెఫినేషన్స్ మీద మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్లీ ఆ వర్డ్ ని ఎలా వాడుతున్నామో మీకు తెలుస్తుంది. ఎలా వాడుతున్నారో తెలిస్తే ఇట్ హెల్ప్స్ యూ ఇన్ సాల్వింగ్ మెనీ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్క్డ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. హోప్ దిస్ టాపిక్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. So let me take one by one in the next classes and deal with it in detail, whichever is needed for your exam, friends. I'll meet you tomorrow with a different topic, friends. All the best. Keep celebrating your journey of preparing for your exam. You will crack it. You must crack it. Never disturb your belief. Live with that belief that you are going to crack the exam. All the best, friends. Thank you.